అరుణాచలం. ఇది సాధారణ దేవాలయం కాదు. లక్షలాది మంది ఎందుకు, జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాలని కోరుకుంటారు. ఈ గిరి ముందు నిలబడితే ఎందుకు, ఒక అద్భుతమైన శాంతి అనుభవిస్తారు. ఇందులో ఉన్న మహిమ ఏమిటి, ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అరుణాచలం మహిమ. అరుణాచలం పంచభూత స్థలాల్లో అగ్ని తత్వానికి ప్రతీక. శివుడు అగ్ని రూపంలో ఇక్కడ వెలిసాడని పురాణాల్లో ఉంది. అరుణాచలం దర్శనం వల్ల, భక్తుల నమ్మకం ప్రకారం, అనేక జన్మల పాపాలు తగ్గుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది, ఆర్థిక కష్టాలు తగ్గుతాయి, కుటుంబ సమస్యలు సద్దుమణుగుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, శివ అనుగ్రహం లభిస్తుంది. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? అరుణాచల గిరి చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు నడవడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అంటారు. భక్తితో, నిశ్శబ్దంగా ఓం నమః శివాయ అని జపిస్తూ నడుస్తారు. గిరి ప్రదక్షిణ వల్ల లభించే ఫలితాలు: కర్మ దోషాలు తగ్గుతాయి, శని ప్రభావం తగ్గుతుంది, ఆరోగ్య బలం పెరుగుతుంది, నెగటివ్ ఎనర్జీ తొలగుతుంది, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వారాల వారీ గిరి ప్రదక్షిణ ఫలితాలు: సోమవారం శివుడి రోజు, కోరికల నెరవేర్పు, కుటుంబ శాంతి. మంగళవారం ధైర్యం, రుణ విమోచనం. బుధవారం విద్య, బుద్ధి, వ్యాపార లాభం. గురువారం గురు కృప, పిల్లల అభివృద్ధి. శుక్రవారం ఐశ్వర్యం, దాంపత్య సుఖం. శనివారం శనిదోష నివారణ, కర్మ శాంతి. ఆదివారం ఆరోగ్య బలం, ఉద్యోగ అవకాశాలు. పౌర్ణమి ప్రత్యేకంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు చేసిన ప్రదక్షిణ కోటి యజ్ఞాల ఫలం ఇస్తుందని విశ్వాసం. జీవితంలో ఒక్కసారి అయినా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని మీ హృదయం కోరుకుంటే ఓం అరుణాచల శివ అని కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.